ఉంది. ప్రతి సందర్భంలో ఈ వారం అంతా కూడా మనల్ని కాచి కాపాడినటువంటి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఆయురారోగ్యాలు ఇచ్చి నీతి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని ధన్యతను మన జీవితాల్లో మరొకసారి దేవుడు అనుగ్రహించినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అందరి కళ్ళు మూసుకొని తలలో వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, నిత్యం దేవదూతలచే పరిశుద్ధుడు 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 అని కొన్ని ఆడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, విఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ ఆరాధనలో ఇంతవరకు మీరు మాకు తోడై నడిపించిన విధానములకై మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. తండ్రి, వాక్యంలోనికి వెళ్తుండగా మీ సహాయాన్ని అర్పిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి ఉపకారాత్మ సహాయమని మాతో ఉంచండి. సమయోచితమైనటువంటి జ్ఞానం చేత మమ్మల్ని నింపండి అయా. మా ఆత్మీయ జీవితాలకు మీ యొక్క వాక్యం ఎంతో అవసరమైంది నా తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని నా ద్వారా వెల్లడిపరచమని వేడుకుంటున్నాం. విననంచున్నా మేమందరం కూడా భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి మీ యొక్క వాక్యాన్ని వినటకు, మరీ ప్రాముఖ్యంగా ఆ వాక్య ప్రకారం మేము ఈ లోకంలో జీవించుటకు మీ కృప సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి అందరి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల లోకమంతా కూడా, క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక రకమైనటువంటి పండగ వాతావరణం అందామా, లేకపోతే ఇంకో రకమైనటువంటి వాక్యానికి విరుద్ధమైనటువంటి విధానంలో వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. జాగ్రత్తగా సత్యం వెలిగినటువంటి వారంగా, సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారంగా గ్రంథం ఏం చెప్తా ఉందో, దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో, దేవుడు ఏదైతే మనల్ని చేయమని ఆయన చెప్పి ఉన్నారో ఆ ప్రకారం చేసేటువంటి గుంపులో మనం ఉండడం నిజంగా చాలా హర్షించదగినటువంటి విషయం, చాలా సంతోషించదగినటువంటి విషయం. పిల్లరా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వాళ్ళ లోకమంతా కూడా మనకు అర్థమవుతా ఉంది. మనం ఏం చేసుకున్నది మనం కూడా చేసినట్టు మనం కూడా చేసి మన గుడ్ ఫ్రైడే చేసి ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు, ఈస్టర్ అంటూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించాలండి. గ్రంథం స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది మాత్రమే మనం చేయవలసిన వారం మనం విన్నాం. దేవుడు ఏదైతే చేయకూడదు అని చెప్పారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని సంతోషపరచడానికో, మన బంధువులను, మిత్రులను, స్నేహితులను, లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సంతోషించడానికి ఏ కార్యక్రమం కూడా మనం చేయడానికి అసలు వీలే లేదు. మనం ఎవరిని సంతోషపెట్టే వారంగా ఉండాలని అంటూ ఉన్నాడంటే దేవుడిని సంతోషపరిచే వారంగా మనం ఉండాలి అని అంటూ ఉన్నారు. మన పిల్లలు మనం ఎప్పుడు సంతోషపడతామండి? జనరల్గా ఆలోచిస్తాం. మనం ఎప్పుడు సంతోషపడతాం? మన పిల్లలు మన మాట విన్నప్పుడు సంతోషిస్తాం. మన పిల్లలు మన మాట వినకపోతే మనము సంతోషించబడి ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవుడు కూడా అంటే ఆయన పిల్లలు ఆయన మాట విన్నప్పుడు ఆయన సంతోషపడుతూ ఉన్నాడు, ఆయన మాట వినప్పుడు ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు లేదా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని నిమిషాలు ఈస్టర్ గురించి ఆలోచన చేద్దాం. ఈస్టర్ అనే ప్రథమ గ్రంథంలో ఎక్కడ కూడా మనకి కనబడే ప్రసక్తే లేదండి, ప్రసక్తే లేదు. ఇవాళ ప్రతి ఆదివారం ఏంటి? ప్రతి ఆదివారం ఏంటండి? పునరుత్థాన దినం. ఇంగ్లీష్ ఏమంటారు వాళ్ళు? ఇంగ్లీష్ చదువుకున్నవాళ్ళు రిజరెక్షన్ అంటే పునరుత్థానం. ఈస్టర్ అంటే పునరుత్థానం కాదండి. ఇవాళ జాగ్రత్తగా ఆలోచించాలి. ఈస్టర్ అనేటువంటిది ఒక అన్య పండుగ లేకపోతే అన్యులు చేసినటువంటి ఒక ఏర్పాటును మానవులు కల్పించినటువంటి పద్ధతిని తీసుకొని వచ్చి క్రైస్తవ సమాజంలో చూపించి ఈ రోజు దాన్ని ఎంతో ఘనంగా ఆచరిస్తూ ఉన్నారు. వారి అంతం ఏంటో వారే ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. నిజంగా పునరుత్థానం ఎప్పుడు అంటే ప్రతి ఆదివారాన్ని ఏమంటా ఉన్నాం? పునరుత్థాన దినం. అందుకే మనం ప్రార్థన చేస్తాం. గడిచినటువంటి పునరుత్థాన దినము నుండి ఈ క్షణం వరకు లేదా ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంటే ప్రతి ఆదివారం ఏంటంటే పునరుత్థాన దినం అనేది మనకు అర్థం కావాలి పిల్లరా. ఒక సంవత్సరానికి వచ్చే ఒక ఆదివారం, ఏప్రిల్ 5వ తారీఖు వచ్చే ఆదివారమే పునరుత్థాన దినం ఎట్టి పరిస్థితులలో కాదు. ఈ ఆచారాన్ని ఎక్కడి నుండి మానవులు కల్పించినటువంటి పద్ధతి అని తెలుసుకుంటా ఉన్నాం. ఏ అపోస్తలు ఆచరించలేదు, ఎవరు కూడా ఆచరించినటువంటి దాఖలాలు గ్రంథంలో మనకి లేవు కనుక ఇవాళ క్రీస్తు సంఘం పిలువబడుతున్నటువంటి వారు, సత్య సంఘంగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆ విధానంలో ఉండట్లేదు. కాబట్టి అందుకు బట్టి దేవుడికి మరొకసారి స్థుతులు చెల్లిస్తూ ఈ అంశంలోకి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని వాళ్ళ ప్రామాణికంగా తీసుకొని మనము కొన్ని విషయాలు దీని నుండి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్నటువంటి మనకు అది దేవుని శక్తి అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ నిజంగా ఇవాళ మనం ఆలోచించి చూస్తే లోక జ్ఞానం ఎప్పుడు కూడా విజయాన్ని పొందిన వారిని లేదా శక్తి ఉన్నటువంటి వారిని లేదా తెలివితేటలు గల వారిని మాత్రమే లోక జ్ఞానము మెచ్చుకుంటా ఉన్నట్టుగా మనం చూస్తాం చాలా సందర్భాలలో. లోక జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరికి ప్రైజ్ చేస్తూ ఉంటుంది లోకము? గెలిచినటువంటి వారికి, లేదా బాగా తెలివితేటలుగా లోక జ్ఞానాన్ని బట్టి తెలివిగా ప్రవర్తించుకున్నటువంటి వారిని లోకం మెచ్చుకుంటూ ఉంటుంది. కానీ లోకము నీతికి లేదా లోకము జ్ఞానానికి, దేవుని నీతికి దేవుని జ్ఞానానికి, భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ప్రియులారా. ఇక్కడ అంటా ఉన్నాడు సిలువను కూర్చినటువంటి వార్త అని అంటా ఉన్నాడండి. ఏంటంటే ఇది కొరింథీ పత్రిక పౌలు గారు రాశారు. మొదటి కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాసినటువంటి లేఖ ఆయన చెప్తా ఉన్నటువంటి మాట, సిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్నటువంటి మనకు అదేంటట దేవుని శక్తి అని అన్నాడు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ 4 పాయింట్లను మనం ప్రామాణికంగా మాట్లాడుకుందాం. మొదటి ఏమంటా ఉన్నాడంటే సిలువను కూర్చినటువంటి వార్త అన్నాడు. ఏంటంటే మొదట సిలువను కూర్చినటువంటి వార్త. ఇవాళ సిలువను గురించి మనకు అర్థం కావాలి. సిలువను కూర్చినటువంటి వార్త ప్రకటింపబడతా ఉన్నది. సిలువను కూర్చినటువంటి వార్త అనేకుల మధ్య ఇవాళ ప్రకటన చేయబడతా ఉన్నది. అది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అయ్యాలంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మరణం జరిగిపోయిందో దాని తర్వాత నుండి రాజ్య సువార్త ఏం చేయబడతా ఉందంటే ప్రకటింపబడతా ఉన్నది. సిలువను కూర్చినటువంటి వార్తని ఇవాళ మనం ఆలోచించి చూస్తే నిజంగా ఆ సిలువలో ఉన్నటువంటి గొప్పతనము, సిలువ ద్వారా మానవ జాతికి దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప విజయాలను మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాని గురించి ఏంటంటే ప్రకటింపబడతా ఉన్నది. సిలువను గురించినటువంటి వార్త ప్రకటింపబడినప్పుడు నశించుతున్న వారిని దాన్ని ఏమంటున్నారట? వెర్రితనం అని అనుకుంటా ఉన్నారు. నశించుతున్న వారు ఏమనుకుంటా ఉన్నారు? అది వెర్రితనంగా వారికి గెలబడతా ఉన్నది. నిజంగా ఇవాళ వెర్రితనమా సిలువ అని ఆలోచిస్తే సిలువను గురించి కొంత మనం నేర్చుకోవాల్సినటువంటి లేదా తెలుసుకోవాల్సినటువంటి సమాచారం గ్రంథంలో దేవుడు స్పష్టంగా మన కొరకు రాయించాడు. పిల్లరా, ఆ సిలువ వలన మానవాళికి ఏమి జరిగింది? ఒకవేళ ఆ సిలువే లేకపోతే మానవాళి ఏ విధంగా అంతమైపోయేది? ఆ సిలువ వలన నీ విలువ, నా విలువ, మన బ్రతుకు విలువ ఏ విధంగా పెరిగింది అనేటువంటి విషయాలని వల్ల మనం చూడగలిగితే నిజంగా సిలువలో మనకు కనబడేది, సిలువ అనగానే మనం అనుకుంటా ఉన్నాం కదా 2 చెక్కలు, అడ్డ చెక్క నిండు చెక్క అనేటువంటి ఒక విధానంలో మనము జనరల్గా అనుకుంటా ఉన్నారు. ఎవరు ఈ అనుకునేవారు ఎవరంటే వీరందరూ నశించిపోతున్నటువంటి వారు ఆ విధంగా అనుకుంటా ఉన్నారు. కానీ నిజంగా రక్షింపబడుతున్నటువంటి వారికి అది ఏ విధంగా ఉందో మనం ఆలోచించి చూస్తే ఆ సిలువ ఏదైతే ఉందో అది దేవుని ప్రేమకు అత్యుత్తమమైనటువంటి నిదర్శనము. ఏంటంటే సిలువ దేవుని ప్రేమకు అత్యుత్తమమైనటువంటి నిదర్శనంగా చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ మానవుల పట్ల వెల్లడి అవ్వడానికి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనే దానికి నిదర్శనంగా ఏం చేశాడంటే తమ కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎక్కడుందండి వచనం? యోహాను సువార్త 3. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎక్కడుందండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ దేవుని యొక్క ప్రేమకు నిదర్శనంగా అత్యుత్తమైనటువంటి ఒక రుజువుగా దేవుడు ఎవరిని అనుగ్రహిస్తా ఉన్నాడట? యేసుక్రీస్తు వారు తన కుమారుని అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ కుమారుని యొక్క మరణం ఏ విధంగా జరిగింది అని అంటే అది సిలువ ద్వారా జరిగింది అని అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ సిలువ ద్వారా మానవాళికి ఏమొచ్చిందయ్యానంటే దేవుని యొక్క ప్రేమ. ఏంటట? దేవుడు మానవులని ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు. పాపంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని, పాపము చేత బంధింపబడి సాతాను అధికారములో, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని దేవుడు ప్రేమించి ఆయన ప్రేమకు రుజువుగా ఎవరిని ఇచ్చేశాడన్న? యేసుక్రీస్తు వారిని కుమారుడిని ఇచ్చేశాడట. ఆ కుమారుడు ఎక్కడ మరణమయ్యాడయ్యాడంటే
సిలువ మీద మరణమయ్యాడు ప్రేమైనటువంటి వాళ్ళరా. ఇది ప్రేమకు నిదర్శనంగా కనబడతా ఉంది. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటిగా రోమా పత్రిక చూద్దాం. రోమా 5:8 ఒకసారి చూడగలిగితే పిల్లరా, అయితే దేవుడు మన ఎడల ఏంటంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? తండ్రి అయినటువంటి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాడు. ఎట్లనగా ఎట్లా ఉన్నమాటండి, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. అంటే ఈ సిలువ ద్వారా ఏం వెల్లడైందట? దేవుని ప్రేమ మానవుల పట్ల వెల్లడైంది అని అంటా ఉన్నాడు. ఒకప్పుడు ఎట్లా ఉన్నామండి? మన పాత స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఒకప్పుడు ఎట్లా ఉన్నామట? లోకమంతా కూడా ఎట్లా ఉంది? పాపంలో చీకటిలో ఉంటా ఉంది. అందుకే ఎఫెసీలో మనకి ఆ మాట మాట్లాడతాడు, మీరు పాపముల చేతను అపరాధముల చేత 2:1 ఎఫెసీ 2:1 మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో పాటు మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేశాడట? బ్రతికించాను అని చెప్తా ఉన్నాడు. ఎట్లా జరిగిందండి ఈ కార్యక్రమం అంతా? ఎక్కడ జరిగింది అయ్యానంటే ఇది సిలువలో జరిగింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైనటువంటి వాళ్ళ. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమయ్యాడట? చనిపోయాడు అని అంటా ఉన్నాడు. ఆ మరణం ఏ విధంగా జరిగింది అని అంటే మనకందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ఎట్లా జరిగిందట? అది సిలువ మరణము. ఈ లోకంలో ఎవరు అనుభవించినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఆ శ్రమ అనుభవిస్తూ క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంటే మరణమయ్యాడు. అంటే దీనివల్ల ఏం వెల్లడైంది? మొదటిగా అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ వెల్లడైంది ప్రేమైనటువంటి వాళ్ళ. రెండవదిగా మనం చూసుకుంటే సిలువ వలన ఏం జరిగింది అనంటే ఈ సిలువ వలన ఒక గ్రేట్ ఎక్స్చేంజ్ జరిగింది. మహా మార్పిడి ఒకటి జరిగినట్టుగా మనం చూస్తాం. ఎక్స్చేంజ్ జరిగింది అంటే ఎగ్జాంపుల్ మనం చూస్తే పిల్లరా, ఎక్స్చేంజ్ అని అంటే ఆయన మన కొరకు ఏం ధరించాడు అయ్యామంటే మనకు అందరికీ తెలుసు. ఏం ధరించాడు? ముళ్ళ కిరీటం ధరించాడు. మనకేమిచ్చాడు? తిరిగి జీవ కిరీటం ఇచ్చాడు, మహిమా కిరీటాన్ని ఇచ్చాడు. అంటే ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలి. సిలువలో ఏం జరుగుతూ ఉంది? ఎక్స్చేంజ్ అవుతుంది. యాక్చువల్లీ ముళ్ళ కిరీటం ఎవరికి పడాలి? మీరు ఆలోచించాలి. ముళ్ళ కిరీటం ఎవరికి పడాలి? మనకు పడాలి. మనం ఎవరు? మనం పాపులం. మనకు పడవలసినటువంటి ఆ ముళ్ళ కిరీటాన్ని ఎవరు పెట్టుకుంటా ఉన్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టుకొని మనకేమిస్తా ఉన్నారు? తిరిగి జీవ కిరీటాన్ని ఇస్తా ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి. రెండవదిగా ఆలోచిస్తే పిల్లరా, మనకు పడవలసినటువంటి దెబ్బలు లేదా మనము పొందవలసినటువంటి గాయాలు. అంతేనండి. ఎవరు పాపం చేస్తే వాళ్ళు గాయాలు, ఎవరు పాపం చేస్తే వాళ్ళు దెబ్బలు, ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష. యాక్చువల్లీ మనకు పడవలసినటువంటి శిక్ష ఎవరికి పడతా ఉంది? ఆయనకి ఏమవుతా ఉంది? సిలువలో గాయం అవుతా ఉంది. ఆయన శరీరం ఏమైందట? శరీరం దున్నబడ్డది అని రాశారండి. మన యెషయా గ్రంథంలో చూస్తాం అన్నమాట. శరీరం ఏమైందట? ఆయనది దున్నబడ్డది అని అంటాం. ఆ శరీరం దున్నబడినటువంటి ఆ శరీరానికి మారుగా నీకు నాకేమొచ్చింది? ఇవాళ స్వస్థత. ఏమొచ్చింది అంటే ఏం జరిగింది? ఎక్స్చేంజ్ జరుగుతా ఉంది. అర్థమవుతా ఉందండి. ఆయనకేంటి? ఆయనకు గాయాలు, నీకు నాకేంటి? స్వస్థత. అంతేనా? అదే రీతిగా మూడో విషయాన్ని మనం ఆలోచిస్తే పిల్లరా, మూడో విషయాన్ని ఆలోచిస్తే ఆయనకు మరణము మనకు నిత్య జీవము. అంతేనండి. సిలువలో ఏదంటే ఎక్కడ జరుగుతూ ఉంది? సిలువలో. జాగ్రత్తగా ఆలోచించాలి. సిలువ మరణము, సిలువ ద్వారా ఏం కలిగింది? ఆయనకు మరణం వచ్చింది. నీకు నాకు ఆ సిలువ ద్వారా ఏమొచ్చింది? వాళ్ళ నిత్య జీవము. ఒకవేళ సిలువే లేకపోతే, ప్రభువా సిలువలో మరణించకపోతే నీకు నాకు ఇవాళ నిత్య జీవము పొందేటువంటి అవకాశమే లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. అంతేనండి. వాళ్ళు అర్థం కావాలి. సిలువ గురించి మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే రీతిగా మనం ఆలోచించి చూస్తే సిలువలో జరిగినటువంటి మూడవ ప్రాధాన్యమైనటువంటి విషయం దేవుని నీతి మరియు ఆయన యొక్క గ్రేస్ అంటే కరుణ. దేవుని యొక్క కరుణ ఏదైతే ఉందో, దేవుని యొక్క దయ ఏదైతే ఉందో అది మానవుల ఎడల బహిర్గతమైంది. దేవుని నీతి అంటే మానవ నీతికి దేవుని నీతికి చాలా వ్యత్యాసం ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ. మానవ నీతి ఏం చెప్తా ఉందంటే తప్పు చేసిన వాడిని ఏం చేయమంటే మానవ నీతి శిక్షించమని చెప్తా ఉంది. దేవుని నీతి కూడా అదే చెప్తా ఉంది.
దేవుని నీతి కూడా ఏమంటా ఉంది? తప్పు చేసిన వాడిని శిక్షించాలి అని అంటా ఉన్నది. కానీ ఆ శిక్ష ఎవరి మీద పడతా ఉంది అనేది మనం ఆలోచించాలి. తప్పు చేసింది మనము, కానీ శిక్ష మాత్రం ఎవరికట? యేసుక్రీస్తు వారికి శిక్ష. ఆ శిక్ష ఆయన తీసుకొని, అంటే దేవుని నీతి ఆయన మీద శిక్ష వేసి తిరుగుగా మనకేమిస్తా ఉన్నాడండి అని అంటే, మళ్ళీ ఆలోచిస్తే పిల్లరా, ఆయన దయను మనకు ఇస్తా ఉన్నాడు. ఆయన కరుణను, ఆయన వాత్సల్యాన్ని మనకు ఆయన ఎక్స్చేంజ్ రూపంలో తిరిగి మనకి ఇస్తా ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుని నీతి మరియు కరుణ ఎక్కడ వెల్లడిపరచబడిందని అంటే అది సిలువలో మనకు వెల్లడిపరచబడింది. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 21వ వచనం చూడండి. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగపుట్టినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఏంటంటే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయాపూర్వకమైనటువంటి సంకల్పం ఎక్కడ వెల్లడైందంటే ఇది సిలువలో అది వెల్లడిపరచబడింది అని చెప్తా ఉన్నాడు దేవునటువంటి వారు. అదే రీతిగా మనం చూడగలిగితే ఈ సిలువ దేనికి గుర్తుగా ఉంది అని అంటే ఇది విజయానికి గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా కనబడతా ఉంది? ఇది విజయానికి, విక్టరీ. విజయం అంటే అంతేనా? విక్టరీకి సింబల్గా కనబడతా ఉన్నది సిలువ. అనేకులు అనుకుంటా ఉన్నారు లోకం దృష్టిలో యేసుక్రీస్తు వారు ఓడిపోవచ్చు. లోకం దృష్టిలో ఆలోచిస్తే మరణించినట్టే, ఓడిపోయినట్టే. కానీ దేవుని దృష్టిలో ఏంటండి అని అంటే మరణాన్ని గెలిచి, అర్థమవుతుందండి, మరణం మీద విజయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా దేవుని దృష్టిలో కనబడతా ఉన్నాడు. ఇవాళ నీ దృష్టిలో, నా దృష్టిలో కూడా ఎట్లా కనబడతా ఉన్నాడు యేసుక్రీస్తు వారు? విజయాన్ని పొందినటువంటి వాడిగా, మరణాన్ని జయించినటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. మరణాన్ని జయించినటువంటి శక్తి ఎక్కడ ఉందండి అని అంటే అది సిలువలో వెల్లడిపరచబడతా ఉంది ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకే కొరింథీయులు అంటా ఉన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని అంటా ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. అంటే మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు వారు, మరణాన్ని అనగదొక్కినటువంటి యేసుక్రీస్తు వారు, సిలువ మరణము ద్వారా మరణాన్ని అందజేసినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియమైనటువంటి వాళ్ళ. మీకు ఒక చిన్న ఉదాహరణ. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మీరు నేను పొందవలసినటువంటి మరణాన్ని ఇప్పుడు ఎవరు పొందారు? యేసుక్రీస్తు వారు పొందారు. మళ్ళీ మరణం ఉందా? మళ్ళీ మరణం లేదండి. ఇక ఏముంది మీకు? నిత్య జీవం. భౌతికపరమైనటువంటి మరణం ఎవరికి ఉంది? అందరికీ, లోకమంతటికి ఉందండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వారికి ఏముంది? భౌతికపరమైనటువంటి మరణం ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తా ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తా ఉన్నారో వారికి ఏముందటంటే ఆ మరణానికి బదులు నిత్య జీవం ఉంది అని అంటా ఉన్నాడు. మీకు అర్థం కావడం కొరకు ఒక దగ్గర నేను రీసెంట్గా జరిగినది. ఒక తెరటిగా ఎగ్జాంపుల్ తీసుకుంటే, తెరటిగా ఏం చేస్తూ ఉంది అని అంటే మనిషిని ఒకసారి పుడుతుంది అంటారు. అది పుట్టినప్పుడు దానికి ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు ఏమవుతుందంటే దాంట్లోనే ఆ చర్మంలోనే ఆ ముళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. ఇంకొకరు నీకు అది ఏం చేయలేదంటే మళ్ళీ పుట్టలేదు, పుట్టినా దానికి ఏముంటుంది? ఆ శక్తి ఉండదు. యేసుక్రీస్తు వారిని కూడా మరణం ఒకసారి పుట్టింది. మరణం అనుకున్నాం కొద్దిసేపు. ఆ మరణం ఏం చేసింది? ఒకసారి పుట్టింది, ఇక అయిపోయింది. దాని తర్వాత ఇంక ఎవరిని కూడా పుట్టే అవకాశం దానికి ఇవ్వలేదు. అంటే యేసుక్రీస్తు వారికి దేన్ని జయించారు? మరణాన్ని జయించాడు. అందుకే అంటా ఉన్నాడండి, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మాట్లాడుతూ ఉన్నాడు, నీ విజయం ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు ఆయన. అంటే సిలువలో జరిగినటువంటి విషయం ఇవాళ మనం అర్థం చేసుకుంటే ఏంటంటే సిలువ దేనికి గుర్తుగా ఉంది? సిలువ దేనికి? విక్టరీ, విజయానికి గుర్తుగా కనబడతా ఉన్నది. ఈ సిలువను కూర్చున్నటువంటి వార్త ఇవాళ మనం ప్రకటిస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ లోకానికి ప్రకటిస్తా ఉన్నాం. ఒరే బాబు, సిలువ అంటే రెండు చెక్కలు కాదురా, సిలువ అంటే ఇంత చరిత్ర ఉంది సిలువకు. ఇగో సిలువ మీద ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. ఇగో సిలువ మీద యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు, నువ్వు నేను పాపంలో ఉంటే నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని గార్చాడు. నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. నీ కొరకు నా కొరకు కాళ్ళకు చేతులకు మేకులు కొట్టించుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన పక్కలో బల్లెపు కోడును కొట్టించుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన మరణ యాతన పడ్డాడు అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రకటిస్తా ఉన్నాం. లోకానికి ఎట్లా ఉందంటే ఇది ఎట్లా ఉందంటే లోకానికి వెర్రితరంగా కనబడతా ఉంది అని అంటా ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. అర్థమవుతా ఉంది. సిలువను కూర్చున్నటువంటి వార్త లోకానికి నశించుతున్న వారికి అది
వెర్రితనముగా కనబడతా ఉంది అని అంటా ఉన్నాడు. ఎందుకు వెర్రితనంగా ఇవాళ కనబడతా ఉందంటే వారు దేని మీద ఆధారపడతా ఉన్నారంటే వారి స్వనీతి మీద ఆధారపడతా ఉన్నారు. దేని కొరకండి వారికి వెర్రితనంగా కనబడతా ఉంది? ఇది మనుషులు రెండు రకాలండి. ఇప్పుడు మానవులలో రెండు రకాల ప్రజలు మనకు కనబడరు. రెండే రకాలు. మనం జనరల్గా ఆడమోగా అనుకుంటున్నాం, అది వేరు. ఇక్కడ గ్రంథం ప్రకారం మనం ఆలోచిస్తే రక్షింపబడిన వారు, రక్షింపబడని వారు, ఈ రెండే తెగలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ రక్షింపబడని వారి గురించి మనం ఇవాళ ఆలోచన చేస్తే దానికంటే ముందుగా ఇంకొక విషయాన్ని మనం సిలువ గురించి ఆలోచన చేద్దాం. సిలువ వల్ల ఏం జరిగిందో మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈ సిలువ మన జీవితంలో ఏ విధంగా ఉంది మనకి ఇప్పుడు అర్థమైంది కదా. సిలువ అంటే అసలు ఏంటి, దాని గొప్పతనం ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ప్రభువు దేని కొరకు అర్థం చేశారనేది అర్థమైంది. సిలువ మన జీవితంలో ఏ విధంగా ఉంది అర్థం కావాలి ప్రియమైనటువంటి వాళ్ళ. సిలువ మన జీవితంలో ఏ విధంగా ఉండాలి అని అంటా ఉన్నాడంటే దేవుడు ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనం ఏ విధంగా దాన్ని స్వీకరించాలి, మన బ్రతుకులో దాన్ని ఏ విధంగా కనబర్చాలి అనేటువంటి విషయాన్ని చూసుకుంటూ ముందరికి వెళ్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతాం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏంటంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనకు అర్థమైంది సిలువ అంటే ఏంటో అర్థమైంది, సిలువకున్న ప్రాధాన్యత అర్థమైంది, సిలువ ద్వారా ఏం జరిగిందో అర్థమైంది. దాని గురించి లూకాసు వార్తకు వచ్చేసరికి ఏం చెప్తా ఉన్నాడండి అని అంటే తన్ను తాను ఉపేక్షించుకొని అని అంటే సింపుల్గా మాట్లాడాలని అంటే నేను అనేటువంటి ఆ అహము గర్వము ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే మనము విడిచిపెట్టాలి అని అంటా ఉన్నాడండి. ఉపేక్షించుకోవడం అంటే విడిచిపెట్టడము. దేన్ని విడిచాలి? తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను అంటే నన్ను నేనే, అంటే నాలో ఏముంది మానవరీతిగా? గర్వం ఉంది, పాపం ఉంది, విచ్చలవిడితనం ఉంది, అహం ఉంది, అహంకారం ఉంది, అసూయ ఉంది, కుళ్ళు ఉంది, ద్వేషం ఉంది, అనేకులంటే గిట్టనితనం ఉంది. ఇది ఏమంటా ఉన్నాడు దేవుడు? ఏం చేయాలంటే దీన్ని తన్ను తాను ఉపేక్షించుకొని విడిచిపెట్టు అని చెప్తా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు వారు సమస్తాన్ని విడిచిపెట్టారా లేదా? అందుకంటా ఉన్నాడు, పిలుపులో చెప్తా ఉన్నాడు కదా, ఆయన సమస్తమును విడిచి ఎట్టొచ్చాడట ఈ లోకానికి? రిక్తునిగా ఏమీ లేనివాడిగా ఒక బానిసగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ గురించి నిన్నేమంటా ఉన్నాడు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి త్యాగానికి గుర్తుగా ఆయన శివ విలువ నీకు అర్థమైన తర్వాత నన్ను ఏ విధంగా ఉండమంటా ఉన్నాడు అంటే తన్ను తాను ఉపేక్షించుకొని, ఇక నేను అనేటువంటి గర్వం, నేను అనేటువంటి అహంకారం, నాది అనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి విధానం నీ బ్రతుకులో ఉండడానికి వీల్లేదు అని అంటా ఉన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ అర్థమవుతా ఉన్నాడు, విషయం అర్థమవుతా ఉంది కదా. తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నన్ను ఎప్పుడంటే ఇది ఎప్పుడు మళ్ళీ చెప్పాలన్నారు. ఎప్పుడు ఇది? ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారి ఈస్టర్ పండుగ రోజు రాశాడా? ప్రతి దినము ఏంటట? ప్రతి దినము, ఎవ్రీడే. నీ జీవితంలో బ్రతుకున్నంత కాలము ప్రతిరోజు ప్రతి దినము నువ్వు ఏం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని, మనల్ని మనం ఉపేక్షించుకొని, మన అహంకారాన్ని, మన గర్వాన్ని, మన అప్పుని, కుతంత్రాలు అన్నిటిని కూడా పక్కన పెట్టి ఏం చేయాలంటే ఆయనను వెంబడించాలి అని చెప్తా ఉన్నాడు. ఇవాళ చాలా మంది చేస్తూ ఉన్నారు. సిలువ అనగానే మళ్ళీ మాట్లాడుకుంటా ఉన్నాం. 2 మేకులు చెక్కలు కొట్టేసి ఇవాళ ఏం జరుగుతూ ఉంది? భుజం మీద సిలువ పెట్టుకొని ఊరంతా ఊరేగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దేవుడు కోరుకున్నటువంటి విధానం ఎంత మాత్రం కాదు ప్రేమైనటువంటి వారు. ఆయన చెప్తా ఉన్నాడు ప్రతి దినము, ప్రతిరోజు ఇది జరగడం మనల్ని మనము ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన మార్గంలో మనము నడవాలి అని చెప్తా ఉన్నాడు ప్రేమైనటువంటి వారు. అదే రీతిగా మనం చూడగలిగితే రెండో విషయాన్ని ఆలోచన చేస్తే ఈ గల్తీ పత్రిక 2వ అధ్యాయము 2
20 వచనం చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏంటండి ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. గలతీ సంఘానికి రాస్తూ పౌలు అంటా ఉన్నాడు, తన గురించి తాను చెప్పుకుంటా ఉన్నాడు. చెప్పండి, మళ్ళీ చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇదేంటి నువ్వు నేను చేయాల్సింది? పౌలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఇక లోకానికి ఏం చేయబడ్డాడంట? పౌలు సిలువ వేయబడ్డాడని అంటా ఉన్నాడు. సిలువ వేయబడడం అని అంటే ఇక తనదంటూ ఏది లేదు అని అంటా ఉన్నాడు. క్రీస్తే నాయందు నివసిస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇవాళ మన బ్రతుకులో కూడా, మన జీవితాల్లో కూడా ఎవరిని కనబరచాలయ్యా మనం అని అంటే, మన లోకానికి ఏమైపోవాలి? సిలువ వేసినట్టుగా ఉండాలి అని అంటా ఉన్నాడు. సిలువ వేసినట్టుగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. అంటే లోకానికి ఇక నీవు అనేది ఏది కూడా కనబడడానికి వీలు లేకుండా కేవలం నీ ద్వారా ఎవరు కనబరచబడాలి అని అంటే క్రీస్తు మాత్రమే కనబరచబడాలి. ఆయన విధానమే మీ బ్రతుకులో ఉండాలి అని చెప్తా ఉన్నాడు. అందుకే ఇదే పౌలు భక్తుడు ఇంకో దగ్గర మాట్లాడతాడు, మీరు నడిచి వస్తున్నటువంటి పత్రికలు కాదా అని మాట్లాడతాడు. ఆయన అదే కొరింథీలో మాట్లాడతాడు. కొరింథీ ఇక్కడే నేను మీకు వచనం ఇస్తాను. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, లోకానికి ఏం వేయబడ్డాడంటే పౌలు సిలువ వేయబడ్డాడని చెప్తా ఉన్నాడు. ఇక జీవించేది నేను కాదు, నా యందు ఎవరు క్రీస్తే జీవిస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అదే గలతీలో కూడా అదే మాటలు మళ్ళీ పౌలు మాట్లాడినట్టుగా చూస్తాం. గలతీ 6:14 కూడా, గలతీ 6:14 అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దేని యందు అతిశయిస్తా ఉన్నామంటే, ఇప్పుడు దేని యందు అతిశయించాలా? ఏదైనా మనకు అతిశయం ఉంది, మనకి ఏదైనటువంటి ఒక గొప్పతనము లేదా విలువ అనేది ఏంటంటే దేని వల్ల? అది యేసుక్రీస్తు సిలువ వల్లనే మనకు అది ఉంది. ఆ ఒక్క అతిశయము తప్ప ఇంకా ఏది కూడా మన జీవితాల్లో అతిశయించడానికి వీల్లేదు అని అంటా ఉన్నాడు పౌలు భక్తుడు. ఆ విధంగా తన జీవితాన్ని జీవించినట్టుగా మనం చూస్తాం. అందుకంటే నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని పౌలు భక్తుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా మనం ఆలోచన చేద్దాం. అంటే ఎవరికి అర్థమవుతా ఉంది అని అంటే, ఎవరైతే సిలువను కూర్చున్నటువంటి ఆ వార్తలు సరి అయినటువంటి క్రమంలో అర్థం చేసుకుంటా ఉన్నారో వారికి ఏమర్థమయ్యిందయ్యా అని అంటే, వారి బ్రతుకులో సిలువ ఒక విలువను ఏ విధంగా ప్రజలకు చూపెట్టాలనేది, ఏ విధంగా లోకానికి తెలియపరచాలి అనేటువంటి విషయాన్ని అర్థమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళరా మన జీవితంలో కూడా నిజంగా అసలు ఇవాళ మనం వాళ్ళు రక్షింపబడినటువంటి వారంగా ఏముందండి? ఏమి ఇచ్చాము రక్షణకి? మనం ఏం పెట్టి రక్షణ తీసుకున్నాం? ఏమైనా ఇచ్చామా? రక్షణ కొరకు ఏమైనా ఇచ్చామా అండి? ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉచితంగానే, మనం పాపస్థితిలో ఉన్నప్పుడు ఏ దేవుడు లోకాన్ని ప్రేమించి ఉచితంగానే మనకి ఏం భాగ్యాన్ని ఇచ్చాడయ్యానంటే రక్షణ భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ ఉచితంగా పొందినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని తిరిగి ఏం చేయమని చెప్తా ఉన్నాడని అంటే, దేవుడు నువ్వు మళ్ళా ప్రకటించమని చెప్తా ఉన్నాడు. ఆ విధానాన్ని పౌరు జీవితం అంతా కూడా ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు మన జీవితంలో కూడా నిరంతరం అన్నిటిని ఉపేక్షించుకొని అహాన్ని, గర్వాన్ని ఏదైతే ప్రభు చూసినట్టు చూపెట్టినటువంటి మార్గం ఉందో ఆ మార్గంలోనే మన జీవితాలు ముందడికి కొనసాగాలని వాళ్ళ శిలువలో ఉన్నటువంటి సత్యం ద్వారా మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం కనపడతా ఉంది. ఇక ఇంకొక మాటను మనం చూడగలిగితే పిల్లలు మన జీవితంలో ఆ విధంగా శిలువను ముందడికి తీసుకొని లేదా ప్రభువుని ముందడికి తీసుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ శిలువ తర్వాత ఇక అక్కడే మళ్ళీ రెండో మాటలు మనం చూస్తే 1:18 శిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము. నశించుచున్నటువంటి గుంపును ఒకసారి ఆలోచిస్తే ఈ నశించుచున్న వారి గుంపులో మళ్ళీ 2 రకాలుగా మనకు కనబడతా ఉన్నారు. నశించుచున్న వారు 2 రకాలుగా మనకు కనబడతా ఉన్నారు. అదే కింది వచనంలో మనం చూడొచ్చు. అక్కడే ఇక్కడ ఈ కొరింథీలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి రాసినటువంటి విధానం కనుక అక్కడ ఉన్నటువంటి వారు ఒక వర్గమేమో వారు మతనిష్ట కలిగి బాగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వారు ఉన్నారు.
నశించున్నటువంటి వాళ్ళు రెండు వర్గాలు ఉన్నాయని చెప్తా ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటి వర్గం ఏంటంటే వీళ్ళు మతనిష్ట కలిగినటువంటి వారు, ధర్మశాస్త్రం అంతా తెలిసినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వారు యూదులు ఒకరు కనబడతా ఉన్నారు. రెండవదిగా మనం అక్కడ మళ్ళీ కిందికి వచ్చి చదివితే గ్రీసు దేశస్తులు ఒకరు మనకు కనబడతారు. ఎవరు కనబడతారు? గ్రీసు దేశస్తులుగా. వీరు ఏం వెతుకుతా ఉన్నారయ్యా అంటే వీరు జ్ఞానాన్ని వెతుకుతా ఉన్నారు. యూదులు ఏమడుగుతా ఉన్నారు? సూచక్రియలు అడుగుతా ఉన్నారు. వీరు జ్ఞానాన్ని వెతుకుతా ఉన్నారు. అంటే నశించిపోతున్నటువంటి వారిలో మళ్ళీ రెండు రకాలైనటువంటి వర్గాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకరేంటట మతనిష్ట కలిగి. ఇప్పుడు మనం జనరల్గా ఆలోచిస్తే ఒకరేంటి వర్గం అని అంటే ఎగ్జాంపుల్ విగ్రహారాధన చేస్తున్నటువంటి వారు లేదా అన్య ప్రజలు మనకు కనబడతా ఉన్నారు. వీరు ఏ కోవలో ఉన్నారు? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? వీళ్ళు నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. అంతేనా? ఏ స్థితిలో ఉన్నారు? నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. రెండో వర్గం మరి ఏంటంటే వీళ్ళు కొంత జ్ఞానం ఉంది, వీళ్ళకి కొంత జ్ఞానం ఉంది, కానీ అది సరైనటువంటి మార్గంలో లేనటువంటి జ్ఞానం చేత వీరున్నారు. ఈ రెండు వర్గాలు కూడా ఎక్కడ ఉన్నాయటనంటే నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నాయని అంటా ఉన్నాడు. ఎందుకు ఈ స్థితి వీరికి వచ్చింది అని మళ్ళీ మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు? ఎందుకు వారికి వెరితనంగా కనిపిస్తూ ఉంది? విలువను గుర్చినటువంటి వార్త నశిస్తున్న వారికి వెరితనం ఎందుకు అని అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్తా ఉన్నాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశించకుండు నిమిత్తము అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం కలిగజేసిందట? గుడ్డితనము కలిగజేసింది. అర్థమవుతా ఉందండి? ఎందుకు వారు ఆలోచించలేకపోతా ఉన్నారనంటే ఏం కలుగుందట వాళ్ళ కంటికి? గుడ్డితనం. అంటే వారి మనోనేత్రములు ఏమైపోయాయంటే మూసుకొనిపోయి ఉన్నాయి. వారి మనోనేత్రములు వెలిగింపబడక ఉన్నాయి. ఈ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ స్వార్థ యొక్క ప్రకాశమైనటువంటి ఈ వెలుగు ఏదైతే ఉందో, సిలువను గుర్చినటువంటి ఈ వార్త ప్రకటించబడతా ఉన్నప్పుడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారికి ఏం కలిగజేసిందట? గుడ్డితనము కలగజేసింది. గుడ్డి వారికి ఏమైనా కనబడుతుందా? గుడ్డి వారికి ఏమైనా మామూలుగా గుడ్డి వారికి కనబడదు. భౌతికంగా ఆత్మీయ గుడ్డితనంతో ఉన్న వారికి దేవుడు అంటే ఏంటో అర్థం కాదు. ఆత్మీయ గుడ్డితనం అందరిలో ఇవాళ చాలా ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ. మనోనేత్రములు ఇంకా చాలా మంది వెలిగింపబడలేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఏంటట? అది గుడ్డితనం చేత ఉన్నాయని అంటా ఉన్నాడు. మీకు మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలని అనుకుంటా ఉన్నాను. 2వ రాజుల గ్రంథంలో ఈ గుడ్డితనాన్ని గురించి, ఆ మనోనేత్రములు వెలిగింపబడనటువంటి వ్యక్తి ఏ విధంగా గుడ్డితనంలో ఉన్నాడో 2వ రాజుల గ్రంథంలో చక్కటి ఉదాహరణ మనకి కనబడుతుందండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అభివృద్ధి ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్టు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవ చేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి చూచాను. ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అందరితో వెతుమని 15వ వచనం అదే దైవజనుడైన అతని అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యములు పట్టణములు చుట్టుముట్టినట్టు చూసి కనబడి ఏంటంటే వీనికి ఏమున్నాయి? వీడు ఏం చూస్తూ ఉన్నాడు? అంతకుముందు ఎవరైనా ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఉదయకాలం లేచాడట. లేవగానే ఏం కనబడతా ఉంది వాడికి? ఆ పట్టణం చుట్టూ ఎలీషాను చంపడానికి వచ్చినటువంటి శత్రు సైన్యము, రథాలు, గుర్రాలు, అగ్ని ప్రాకారాలు. ఇక మా దైవజనుడు చనిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని ఆయన చూస్తూ ఉన్నాడా లేదా? చూచాడు అని అంటా ఉన్నాడు. చూచాడండి? ఆయన చూచాడట. చూసి వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? దైవజనుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నీ పని అయిపోయిందిగా, ఇక నువ్వు గతం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. శత్రు సైన్యం అంతా కూడా ముట్టడి వేసింది, పట్టణాన్ని అంతా ముట్టడి వేసేసింది. రాత్రి నుండి నీకు కాపలాగా వస్తూ ఉన్నారు. ఇక నువ్వు బయటికి వెళ్తే నువ్వు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నాడండి. అదే దాని భావాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా ఏం చెప్తా ఉన్నాడు? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చదవండి. భయపడవద్దు, మన
మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఇక్కడ జాగ్రత్త వినండి. వాడు ఆల్రెడీ ఏం చేశాడు? చూశాడు, చూసి వచ్చి చెప్పాడు. మళ్ళీ ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడండి. దేవుడు జాగ్రత్త వినాలా? యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీరి కన్నులను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా. ఏ కళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు? భౌతికపరమైనటువంటి నేత్రాలతో వాడు చూస్తే ఏం కనబడ్డది? అక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రాకారాలు అవన్నీ కనబడతా ఉన్నాయి. కానీ వీరి మనోనేత్రాలు వెలిగింపు ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. వీరి మనోనేత్రాలు బుద్ధితనంతో నింపబడి ఉన్నాయని ప్రార్థన చేస్తా ఉన్నాడు. వీరి మనోనేత్రాలు వెలిగింపబడితే నేను ఎంత శక్తిమంతుడైనటువంటి వాడు మన పక్షంలో ఉన్నాడో వానికి అర్థమవుతుంది అని చెప్తా ఉన్నాడు. అంతవరకు వాడు దేన్ని చూస్తా ఉన్నాడు? శత్రు సైన్యాన్ని చూస్తా ఉన్నాడు వాడి భౌతికమైనటువంటి నేత్రాలతో. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు ఎలీషా ప్రార్థన చేయగానే వారి మనోనేత్రాలను వెలిగించాడు, అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు చూడండి. దేన్ని చూస్తా ఉన్నాడు చూడండి. వాడు ఎలీషా చుట్టూను పర్వతము. ఇప్పుడేం కనబడతా ఉంది? అప్పుడేం కనబడ్డది? పట్టణం చుట్టూ అగ్ని ప్రాకారాలు, రథాలు, సైన్యం కనబడి. ఇప్పుడేం కనబడతా ఉన్నది? మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత ఆ శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఎలీషా చుట్టూ, జాగ్రత్త వినాలి, ఎలీషా చుట్టూ ఉన్నటువంటి అగ్ని ప్రాకారాలు, ఎలీషా చుట్టూ ఉన్నటువంటి సైన్యము, ఎలీషా చుట్టూ ఉన్నటువంటి గుర్రాలు, ఎలీషా చుట్టూ ఉన్నటువంటి రథాలన్నీ కూడా ఎప్పుడు కనబడ్డాయండి వాడికి అంటే వాడి మనోనేత్రంలో వెలిగింపబడిన తర్వాత కనబడ్డాయి. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, ఈ స్వార్థ ప్రకాశమానము ఏదైతే సిలువను గురించి వార్త ప్రకటింపబడతా ఉన్నదో ఆ ప్రకాశమానము కనబడకుండా వారి మనోనేత్రంలోకి ఏం కలిగజేసిందట? గుడ్డితనము కలిగజేసింది. వాళ్ళు అందుకే మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మీయ గుడ్డితనంతో వాళ్ళ అనేకులు మాట్లాడుతూ ఉన్నారు. 3 మేకుల మీద ఏలాడుతూ ఉన్నటువంటి ఆయనని రక్షించుకోలేనటువంటి ఆయన నేనేం రక్షిస్తాడు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి ఏం లేదట? ఏం లేదు. ఏం వెలిగింపబడలేదు వారికి? వారి మనోనేత్రములు వెలిగింపబడలేదు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ 3 మేకుల మీద ఒకవేళ ఆయన ఇవాళ మరణించకపోతే, ఆ 3 మేకుల మీద ఆయన ఒకవేళ తన రక్తాన్ని కాల్చకపోతే, ఆ 3 మేకుల మీద ఆ చెక్క మీద ఆయన ఈరోజు ప్రాణ త్యాగం చేయకపోతే, నువ్వు నేను మానవానికి, మానవ జాతికి రక్షణ అనేది లేదు. ఆయన మరణించింది నీ కొరకు, నా కొరకు, ఆ శిలువలో త్యాగం చేసింది నీ కొరకు, నా కొరకు అనే విషయం ఇవాళ అర్థం కావట్లేదు అని అంటే దేని కొరకట? అది ఎందుకు అర్థం కావట్లేదు? ఏం కలిగిందట వారికి? గుడ్డితనం. ఆత్మీయ గుడ్డితనం చేత ఇవాళ లోకం నశించిపోయేటువంటి జాబితాలో ఉన్నది. నశించిపోయేటువంటి జాబితాలో ఉన్నది. ప్రియమైనటువంటి దేవుడు అంటా ఉన్నాడు, ఏ ఆత్మ కూడా నశించుట ఆయనకు ఇష్టం లేదు, ఆయన చిత్తం కాదు అని అంటా ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు, నశించిన దానిని వెతకి రక్షించుటకు వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి. చదివారా? 19:10 అనుకుంటా లూకా. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ అర్థమవుతా ఉందా? ఇది ఎవరికి అర్థం కావట్లే? నశించిపోతున్నటువంటి వారికి ఇది అర్థం కావట్లేదట. దీని వెర్రితనం అనుకుంటా ఉన్నారు, వెర్రితనం అనుకుంటా ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ రక్షింపబడుతున్న వారికి ఏంటనేది? దేవుని శక్తి. ఏంటంట? సిలువ. సిలువ ఏంటి? దేవుని శక్తి. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని శక్తి అర్థం కావాలి. వాళ్ళ దేవుని శక్తి ఏదైనా ఉంది ఇవాళ మనకు కనబడేది అని అంటే అది దేవుడు, అది సిలువ, దేవుని యొక్క శక్తి. అది ఎవరికి ఏదోకి అర్థమవుతుంది? ఇది రక్షింపబడుతున్నటువంటి వారికి. అందుకే మనం పాడుతూ ఉన్నాం కదా, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, దేవుని శక్తి అయ్యున్నది. అర్థమవుతుందండి? ఏంటట? రక్షింపబడుతున్నటువంటి మనకు ఇవాళ దేవుని యొక్క శక్తి అండి. అది ఏ విధంగా నిన్ను నన్ను రక్షించింది. అందుకే అంటా ఉన్నాడు, రక్షించాలి, రక్షణ పొందాలి అని చెప్తా ఉన్నాడు దేవుడు. శిలువను గుర్చినటువంటి వార్త విన్నటువంటి వారం మనమందరం ఎలా రక్షణ పొందుకుంటా ఉన్నాం. రక్షణ పొందిన వారికి దేవుడు ఇస్తా ఉన్నటువంటి గొప్ప అభయాన్ని వాళ్ళ మనం ఆలోచించి చూస్తే, రక్షణ పొందుకున్న వారు ఏమవుతారండి అని అంటే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచాడో. అర్థమవుతా ఉంది?
మరణాన్ని జయించి పునరుత్థానుడై ఏ విధంగా మూడవ రోజు ఆయన తిరిగి లేచాడో రేపు నువ్వు నేను కూడా ఎవరైతే రక్షింపబడినటువంటి వారు దేవుని శక్తి ద్వారా ఏం కాబోతా ఉన్నారు అని అంటే రేపు మళ్ళీ ఆయన లేపబడినట్టుగా, ఆయన లేచినట్టుగా, సమాధిని గెలిచి ఆయన లేచినట్టుగా నువ్వు నేను కూడా రేపు ఏం కాబోతా ఉన్నాం? ఏం తిరిగి లేపబడబోతా ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ మరణము నుండి రక్షణ పొందుకున్నటువంటి వారు మరణము నుండి నిత్య జీవానికి మహిమగల ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఇగో ఈ సిలువే కారణం అని అంటా ఉన్నాడు. ఈ సిలువే కారణం అంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అదేంట దేవుని శక్తి అని అంటా ఉన్నాడు. దేవుని శక్తి అంటా ఉన్నాడు. నిజంగా ఆలోచించండి. ఈ శరీరం ఏమైపోతుంది? దానికి ఎగ్జాంపుల్ మనకు అర్థమైంది కదా. ఇలా మరణం తర్వాత ఏం జరిగింది అని ఆయన తీసుకెళ్లారు, సమాధి చేశారు. సమాధిలో ఎన్ని రోజులు? 3వ రోజు తిరిగి ఆయన ఏం చేశాడట? తిరిగి లేచారు. అంటే మనకు రుజువును కనబరుస్తూ ఉన్నాడు. ఈ పునరుత్థానం ఏంటండి అని అంటే రేపు నీకు నాకు అది రుజువుగా ఉన్నది. నువ్వు నేను రేపు మళ్ళీ తిరిగి లేవబోతా ఉన్నాం. నువ్వు నేను ఈ దేహం విడిచి వెళ్ళిన తర్వాత నీ ఆత్మకు నా ఆత్మకు మహిమా శరీరాన్ని ధరించుకొని ఆ లోకానికి నువ్వు వెళ్ళబోతా ఉన్నావు అనే దానికి దేవుడు నిదర్శనంగా రుజువుగా ఈ పునరుత్థానాన్ని ఉంచాడండి. అర్థమైందా? మనకు అన్ని రుజువులు కావాలి కదా. చాలా అర్థం. ఏదైనా జరిగిందని అంటే ప్రూఫ్ ఏది బయట ఏదైనా చేసినామంటే నువ్వు ఏం చేసినప్పుడు ప్రూఫ్ చూపెట్టానంటావు. దేవుడు అందుకే నీ గురించి నా గురించి బాగా తెలిసినటువంటి దేవుడు ఏం చేశాడట? రుజువులు ఉంచాడు. ఏం చేశాడు ఆయన? రుజువులు ఉంచాడు. ఏం చేశాడు? 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఆయన లేచి అనేకులకు కనబడ్డాడు. సీక్రెట్గా లేలేదు. ఆయన అనేకులకు ప్రత్యక్షమయ్యాడట. 12 సార్లు 11 సార్లు గ్రంథంలో రాయబడి దాదాపు 11-12 సార్లు ఆయన లేచిన తర్వాత ఆయన ప్రత్యక్షమయ్యాడు అని రాయబడింది. ప్రియమైనటువంటి వార్త అర్థమవుతుందా? ఇవాళ మనకున్నటువంటి నిరీక్షణ, మనకున్నటువంటి విశ్వాసం, రక్షింపబడుతున్న వారికి ఏంటంటే ఇది దేవుని శక్తి. ఏంటి దేవుని శక్తి అని అంటే ఇగో నీ శరీరం ఏమైపోయింది? ఇగో నీ శరీరం ఏమైపోయింది? అదేమైపోయింది? మట్టిలో కలిసిపోయింది. మట్టిలో ఏమైపోయింది? మన మంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ దేవుని శక్తి దాన్ని ఏం చేయబోతా ఉంది? మళ్ళీ మహిమా శరీరంగా దాన్ని మార్చి నీ ఆత్మకు మహిమా శరీరాన్ని ఇచ్చి నేను ఎక్కడికి తీసుకెళ్ళబోతా ఉంది? నిత్య జీవానికి నడిపించబోతా ఉంది. ప్రియమైనటువంటి వారు అదండి దేవుని శక్తి. నరులారా మట్టిని మరలా ఏమన్నారండి? 90 చదువుదాం. 90 నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. 93 నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఎట్లా మారుతా ఉన్నాడట? ఎవరికైనా ఉందా నీ శక్తి? మంటికి మార్చేటువంటి శక్తి ఈ లోకంలో ఏ నరుడికైనా ఉందా? కేవలం అది ఏం శక్తి అంటే ఎవరి శక్తిని? దేవుని శక్తి. ప్రియమైనటువంటి వాళ్ళారా నరులను ఏం చేస్తా ఉన్నాడట? ఆయన మంటికి మారుస్తా ఉన్నాడు. మళ్ళా మట్టికి ఏమిస్తా ఉన్నాడు? మహిమా శరీరాన్ని ఇస్తా ఉన్నాడు. ఇది దేవుని శక్తి. ఇలా దేవుని శక్తి అనగా ఏమనుకుంటా ఉన్నామంటే నా కాళ్ళు వచ్చింది, నా కన్నులు వచ్చింది, నా గడ్డ అయింది, నా కడుపులు వచ్చింది, నీ శక్తితో బాగా. అది కాదండి దేవుని శక్తి. అది కాదు దేవుని శక్తి. అది డాక్టర్ కూడా బాగా చేస్తాడు. అది కాదండి దేవుని శక్తి. దేవుని శక్తి ఏంటంట? నరులను ఏం చేస్తా ఉన్నాడు? మంటికి మారుస్తా ఉన్నాడు. ఆ మంటిని మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు అని అంటే దేవుడు మహిమా శరీరంగా మార్చబోతా ఉన్నాడు. దేవుని శక్తి. దేవుని శక్తి ఏంటిది? అపరిమితమైనటువంటి శక్తి అండి. అపరిమితమైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఏ దేవుడు? మన దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఎవరికంటే ఈ శక్తి ఎవరు అనుభవించబోతా ఉన్నారు? ఈ శక్తిని రక్షింపబడుతున్న వారికి ఏంటట? దేవుని శక్తి. దేవుని శక్తి. ప్రియమైనటువంటి వాళ్ళ అర్థమవుతా ఉందండి? అర్థమవుతుంది కదా? ఇవాళ జాగ్రత్తగా ఆలోచించాలి. సిలువ యొక్క విలువ, సిలువ మన బ్రతుకులో ఈ విధంగా ఉందని తీసుకెళ్ళాలి. ఆ సిలువ ద్వారా నీకు నాకు రేపు జరగబోయేటువంటి విజయోత్సవం అంటా ఉన్నాడండి. దాన్ని కులశిలో అంటాడు అన్నమాట. కులశిలో విజయోత్సవం అని రాశాడు. కులశిలో ఒకసారి చూడండి, చూసుకొని ముగించుకున్నా. కులశి 2వ అధ్యాయము 14 మరియు అపరాధముల
చదవండి, అక్కడ నుండి చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమును సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసి ఆయనతో కూడా ఎవరిని మిమ్మును అనంటే అందరినా ఎవరినండి రక్షింపబడుతున్నటువంటి వారిని ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని బహాటముగా వేడుకకు కనపరచెను. అంతేనండి, బహాటంగా బట్టి వేడుకకు కనపరచను. అంటే ఎవరైతే ఇక్కడ విజయాన్ని ఇస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఏ విజయం అండి అనంటే ఈ లోకంలో వచ్చేటువంటి విజయాన్ని గురించి ఇక్కడ పౌలు మాట్లాడట్లేదండి. దేవుడు నమ్ముకున్నాడు ఎప్పుడు విజయమే, ఈ లోకంలో విజయమే, ఎక్కడైనా విజయమే, రేపు రాబోయే లోకంలో. అందుకంటే ఈ లోకంలో రాబోయే లోకంలో ఎక్కడైనా కూడా అది విజయం అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే నీకు విజయం ఎక్కడ కలగబోతా ఉంది అని. ఎక్కడంటే అది బహాటంగా సిల్వ ద్వారా ఏం చేశాడు, సాతాను అధికారాన్ని మొత్తం కూడా ఆయన బంధించి వేసి దాన్ని చేవ్రాతను తుడిచివేసి కొట్టివేసి సిల్వ చేత బహాటంగా విజయాన్ని ఆయన ఎగరవేస్తూ ఉన్నాడు. ఆ విజయంలో ఎవరుంటారండి అని అంటే రక్షింపబడుతున్నటువంటి వారికి దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఆ విజయం. నశించిన వారు ఎక్కడికి వెళ్తారట? మనకి అందరికి తెలిసినటువంటి మాటే. నశించిన వాడు, నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏ శిక్ష? కొరడాదెబ్బల శిక్ష కాదు. ఏ శిక్ష? ఉరి శిక్ష కాదు. ఏ శిక్ష? ఇంకో శిక్ష కాదు. యుగ యుగములు ఆరని అగ్నిలో నీ ఆత్మ నశించిపోయేటువంటి శిక్ష. ఏ రక్షణ? నిత్య రక్షణ. బ్యాప్టిజం పొందిన వాడికి ఏంటంటే నిత్య రక్షణ, యుగ యుగములు ఆయనతో జీవించేటువంటి భాగ్యం ఇవాళ అర్థం కావాలి. దేని ద్వారా ఇదంతా సిలువను కూర్చున్నటువంటి వార్త. నశించుతున్న వాడికి ఏంటంటే అది వెర్రితనము, రక్షింపబడుతున్నటువంటి మనకి దేవుని శక్తి అయి ఉన్నది. ప్రేమైనటువంటి వాళ్ళ ఆలోచన చేద్దాం. ఆచారాలు అన్నీ ఏది కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళారు. కేవలం ఏంటంటే నిన్ను నన్ను పరలోకం చేర్చేది అని అంటే ఆయన మాట వినడం, ఉన్నట్టుగా ఆయన లేఖనాలను అనుసరించి మన జీవితాలను జీవించడం. అటు రీతిగా మనమందరం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు.